ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి ఆత్మీయమైన ప్రశ్న, దైవికమైనటువంటి జవాబుకి మిమ్మల్ని స్వాగతం పలుకుతున్నా. ఇప్పటికే చాలా అద్భుతమైనటువంటి జవాబులు మనం వింటూ నేర్చుకుంటూ ఉన్నాం. మనం మరి విశ్వాసంలో బలపరచబడుతూ ఉన్నాం. ప్రభునంద్ ప్రియులారా, మరి ఈ సమయంలో దైవజనులు మరొక మంచి ప్రశ్నకు జవాబు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి దేవుని మేలులు పొందుకోవాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నాను. మరి దైవజనులకు ప్రశ్నను మనము వేద్దాం, దైవజనులు దానికి సమాధానం ఇస్తారు. అన్న, యేసుక్రీస్తు వారు 3 రాత్రింబగళ్ళు సమాధిలో ఉన్నాడా? ఆయన సిలువేసి చనిపోయిన తర్వాత ఆయన సమాధిలో ఉంచారు కదా. ఈ 3 రాత్రింబగళ్ళ దగ్గర చాలా మరి తికమక్కగా ఉందన్న, చాలా కాంట్రడిక్షన్గా ఉంది. ఈ లెక్కలు తప్పని 3 రోజులు కాదని యోనాను ఉద్దేశించి మరి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది మహమ్మద్ షఫీ కూడా వేశాడు. ఇది వేశారన్న. 3 రాత్రింబగళ్ళు యేసుప్రభు సమాధి లేడు, నిరూపించండి అన్నాడు. ఇప్పుడు నిరూపిస్తాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండ్ అసలు క్రైస్తవులే చాలా తెలుసుకోవాల్సిన ఆన్సర్ దీంట్లో ఉన్నాయి. యేసు ప్రభు 3 రాత్రింబగళ్ళు సమాధిలో ఉన్నాడా లేడా? ఎట్లా లెక్కలు? అసలు ఎప్పుడు లేచాడు యేసు ప్రభు? యేసు ప్రభు వారు ఆదివారం లేచాడు. ఎన్ని గంటలు లేచాడు? 7 గంటలకా, 6 గంటలకా, 3 గంటలకా, 4 గంటలకా? చాలామందికి క్రైస్తవులకి ఏం తెలుసు? తెల్లవారుజామున మగ్దలేనే మరియ సమాధి దగ్గరికి వెళ్ళింది కదా, తెల్లవారుజామున. దట్స్ ఫినిష్. అది 6, 4, 3 చెప్పాలి అక్కడ. తెల్లవారుజామున అంటే ఆదివారం ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు యేసు ప్రభు 3 రాత్రింబగళ్ళు సమాధిలో ఎలా ఉన్నాడు? లేడు అంటారు. ఎట్లా? యేసు ప్రభు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు చనిపోయాడు. 3 గంటలకు చనిపోయాడు అంటే శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి శనివారం మధ్యాహ్నం 3 గంటల దాకా ఒకటే. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల దాకా ఒకటే. ఇంకెక్కడ ఉంది? ఇంకా థర్డ్ లేదుగా. అసలు ఆదివారం తెల్లవారుదామని లేచాడు కదా. ఏది అసలు 3 రాత్రింబగళ్ళు 3 దినాలు అని బైబిల్ని అడుగుదాం. అప్పుడు బైబిల్ అని చెప్పితే ఫస్ట్ ఆన్సర్ మత్తయి సువార్త 12:40 ఏమంటాడంటే 3 రాత్రింబగళ్ళు అంటాడు అక్కడ. యోనా తిమింగలం గర్భంలో ఎలా 3 రాత్రింబగళ్ళు ఉండెనో యేసు ప్రభువు కూడా అట్లాగే 3 రాత్రింబగళ్ళు ఉన్నాడని అక్కడ ఉంటుంది. నెక్స్ట్ యోనా గ్రంథం 1:17 ఏమంటాయంటే యోనా 3 దినములు ఆ మత్స్యము కడుపులో ఉన్నాడు అంటాడు. అక్కడేమన్నాడు? మత్తయి సువార్త 12:40లో 3 రాత్రింబగళ్ళు. ఇక్కడ యోనా గ్రంథం 1:17 ఏమన్నాడు? 3 దినములు. ఇప్పుడు 3 దినాల 3 రాత్రింబగళ్ళు అసలు. ఇప్పుడు ఆన్సర్ స్టార్ట్ చేస్తాను, చూడండి. దినము, రాత్రింబగళ్ళు అనే ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మన భారతదేశపు లెక్కల ప్రకారం ఒక దినము అంటే రాత్రి 12 గంటల నుంచి నెక్స్ట్ డే రాత్రి 12 గంటల దాకా మన ఇండియా వాళ్ళం ఒక దినంగా లెక్కేస్తాం. మనకు రాత్రి 12 గంటలకు స్టార్ట్ అయ్యింది దినం, డే. అంటే ఇప్పుడు దీంట్లో ఎన్ని వచ్చినాయి? రాత్రి 12 గంటల నుంచి నెక్స్ట్ డే రాత్రి 12 గంటల దాకా ఒక డే. అంటే 2 అర్ధరాత్రులు, ఒక నిండు పగలు వచ్చింది మనకి. అంటే అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారు దాకా ఒక అర్ధరాత్రి, నెక్స్ట్ డే పగలంతా, మళ్ళీ నెక్స్ట్ డే రాత్రి 12 గంటల దాకా అదొక హాఫ్ నైట్, ఇదొక హాఫ్ నైట్, పగలంతా. ఇది ఒక డే అకార్డింగ్ ఇండియన్ లెక్కల ప్రకారం. యూదులు, ఇస్రాయేల్, హెబ్రీలు లెక్కేస్తా తెలుసా? వాళ్ళు సాయంత్రం 6 నుంచి నెక్స్ట్ డే సాయంత్రం 6 గంటల దాకా ఒక డే. అంటే ఒక నిండు రాత్రి, ఒక నిండు పగలు, ఒక డే. అందుకే యేసు ప్రభు వారిని సాయంత్రం 6 గంటలకు ముందే సిలువ మీద దించేశారు. అంటే 6 దాటితే వాళ్ళకి విశ్రాంతి దినం ప్రవేశించింది. ద డే విల్ స్టార్ట్ అకార్డింగ్ ద హిబ్రూస్. అందుకే 6 గంటల ముందు నుంచే యేసు ప్రభు సిలువ మీద దించేశారు. దించండి, విశ్రాంతి దినం ప్రవేశించున్నది అని చెప్పారు కదా. అది వాళ్ళ లెక్క, ఒక డే అంటే. ఇది ఇండియన్ లెక్క. సో ఇప్పుడు వస్తున్నాం, చూడండి. హెబ్రీల లెక్క ప్రకారము బిబ్లికల్గా చూడాల. మహమ్మద్ షఫీకి ఆన్సర్ చెప్తున్నాం, క్రైస్తవ లోకానికి కూడా ఆన్సర్ చెప్తున్నాం. సో ఏంటి లెక్క? హెబ్రీల లెక్కలోనికి వెళ్ళాల. బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఏముందంటే
రాత్రింబగళ్ళు రాత్రింబగళ్ళు రాత్రింబగళ్ళు. అవును. దిస్ ఇస్ బిబ్లికల్ లాంగ్వేజ్. యా, బైబిల్ లాంగ్వేజ్. సాయంత్రం 6 నుంచి తర్వాత రోజు 6 వరకు, రాత్రి పగలు. అది హెబ్రిల్ లెక్క. అది ఓకే. హెబ్రిల్ లెక్క. మన ఇండియన్ లెక్క చెప్పాము, ఇప్పుడు హెబ్రిల్ లెక్క చెప్పాము. ఇప్పుడే లెక్క చూపిస్తున్నాం అంటే బైబిల్ లెక్క చూపిస్తున్నాం. బైబిల్ ఎలా వాడిందంటే రాత్రింబగళ్ళు రాత్రింబగళ్ళు వాడింది. యోనా 3 రాత్రింబగళ్ళు, మోషే 40 రాత్రింబగళ్ళు, నోవహు టైములో 40 రాత్రింబగళ్ళు ప్రచండ వర్షం. రాత్రింబగళ్ళు క్యాచ్ చేశారా? ఏలియా 40 రాత్రింబగళ్ళు నడిచి కొండెక్కాడు. దీస్ ఆర్ ద ఆన్సర్. సో బైబిల్ సేస్ ఇన్ ద బిబ్లికల్ వే, హీబ్రూస్ సేస్ రాత్రింబగళ్ళు 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 లెక్క అన్నమాట. కాబట్టి ఈ రాత్రింబగళ్ళు లెక్క హెబ్రిల్ ఎట్లా వాడతారంటే, ఒక రోజు డే స్టార్ట్ అయిందంటే, టచ్ అయిందంటే చాలు ఒక దినంగా లెక్కేస్తారు. ఈ హెబ్రీల యొక్క విధానము, బిబ్లికల్ విధానం షఫీకి తెలియదు, చాలామందికి తెలియదు. అందుకే అట్లా పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటారు. క్లియర్ ఆన్సర్ చెప్తున్నాం. బిబ్లికల్ ఆన్సర్: శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు చనిపోయాడు. దట్ మీన్స్ శుక్రవారం టచ్ అయింది. శనివారం సమాధిలో ఉన్నాడు, శనివారం టచ్ అయింది. ఆదివారం పొద్దున్న లెగిశాడు, ఆదివారం కూడా టచ్ అయింది. టచ్ అయితే చాలు, వాళ్ళకు దినం కింద లెక్కేస్తారు. హెబ్రీలు అది 3 దినాలు సరిపోయినాయిగా. అవును. దట్స్ వై 3 రాత్రింబగళ్ళన్నా ఒకటే, 3 దినములన్నా ఒకటే. ఇది ఇప్పుడు అక్కడ యోనా దగ్గర 3 దినములు అన్నాడు కదా. ఆ మత్స్యము మత్తయిలో 3 రాత్రింబగళ్ళు అన్నాడు. టచ్ అయింది. కాబట్టి రాత్రింబగళ్ళన్నా ఒకటే, 3 దినములన్నా ఒకటే, 3 రాత్రింబగళ్ళన్నా ఒకటే. హెబ్రీ లెక్క ఏంటంటే ఆ రోజు టచ్ చేస్తాలు ఒక రోజుగా లెక్కేస్తారు. అది దిస్ ఇస్ ద బిబ్లికల్ ఎక్విప్మెంట్ అండ్ లాంగ్వేజ్. అండ్ దీనికి ఇంకొకటి కూడా మనం చెప్పొచ్చు. ఎక్కడున్నాడు ఈయన 3 రాత్రింబగళ్ళు? వేర్ హీ వెంట్ దేర్ అనేటువంటిది దీంట్లో ప్రశ్న. అది దీంట్లో కూడా దాన్ని చూపిస్తున్నారు వాళ్ళు. ఏంటిది 3 రాత్రింబగళ్ళు ఎక్కడున్నాడు? ఎఫెసీ పత్రిక మనకు జ్ఞాపకం చేసిద్ది. ఆయన భూమి యొక్క అడుగు భాగములకి వెళ్ళి చెరను చెరగా తీసుకొని ఆరోహణం ఆయన అంటాడు అక్కడ. ఆరోహణం, అవరోహణం. అవరోహణం అంటే కిందకి వెళ్ళటం, ఆరోహణం అంటే పైకి వెళ్ళటం. ఆయన పైకి వెళ్ళాడు. ఏ చెర? పారడైస్. ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ పరదేశంలో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడుంది పరదేశు? పైన ఉంది. అంతకుముందు ఎక్కడుంది? భూమి కింద ఉంది. అది ఏ పత్రిక చెబుతుంది మనకి? ఎఫెసీ పత్రిక చెబుతుంది. ఇప్పుడు పారడైస్, 3 ప్లేసెస్ ఈజ్ ఈక్వల్ టు నరకం, పాతాళం. నెంబర్ 1 పరదైసు, హెడెస్, షియోల్, హెడెస్ అండ్ పారడైస్. దిస్ 3 ప్లేసెస్ ఈజ్ ఈక్వల్ టు పాతాళము. 10 టెక్టానిక్ ప్లేట్స్ భూమి, 10 టెక్టానిక్ ప్లేట్స్. మొన్న ఒక టెక్టానిక్ ప్లేట్ కదిలింది, సునామీ వచ్చింది. టెక్టానిక్ ప్లేట్స్ భూమి కింద 10 ప్లేట్లు ఉన్నాయి. ఆ 10 ప్లేట్లు ఒకటి జరిగినా కూడా సునామీ వచ్చింది. ఇండోనేషియా నుంచి ఇండియా వరకు మొన్న ఒక ప్లేట్ కదిలింది. దట్ ఈస్ కాల్డ్ సునామీ. 10 టెక్టానిక్ ప్లేట్స్ భూమి కింద. ఆ భూమి కింద నరకము. భూమి యొక్క మధ్య భాగం అగ్నిమయమై ఉండునన్నాడు బైబిల్లో, యోబు గ్రంథంలో. సో దట్ ఇస్ ద హెల్. అక్కడికి వెళ్ళాడు ఆయన. అది 3 అరలు: షియోల్, హెడెస్ అండ్ పారడైస్. ఈ పారడైజ్లో పాత నిబంధన భక్తులు ఆదాము నుంచి బాప్తిస్మం ఇచ్చే యోహాను దాకా ఉన్నారు. అక్కడ వాళ్ళకి వెళ్ళి వాక్యం చెప్పి చెరగా తీసుకొని ఆరోహణమాయను. కాబట్టి యేసు ప్రభు 3 రాత్రింబగళ్ళు ఎక్కడికి వెళ్ళాడు, అసలు 3 రాత్రింబగళ్ళు సమాధిలో ఉన్నాడా లేదా అనేటువంటి క్వశ్చన్కి మీకు ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. చెవి గలవాడు గ్రహించునుగాక. ఎస్. చాలా మంచి సమాధానం మనం తీసుకున్నాం. కాబట్టి ఇటువంటి సందేహాలన్నిటికీ కూడా చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దైవజనులు అందిస్తున్నటువంటి సమాధానాలు ఇవి. ఈ జవాబులు జాగ్రత్తగా తీసుకొని మీ మదిలో పెట్టుకొని చక్కగా వాటి ప్రకారం దీవించండి. దేవుని కృపకు తప్పక పాత్రులవుతారు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. మరిన్ని మంచి ప్రశ్నలతో, సమాధానాలతో మీ ముందుకు వస్తాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.